అమ్మకి. నేను నవ్వకూడదు నిజానికి. ఇది ఏం క్రీము మా అమ్మ ఎక్కడ రాసుకుంటుంది ఇవా ఏ క్రీము దేనికి రాయాలో చెప్పినా కూడా ఇదే పని చేస్తుంది. ఈ క్రీము దేనికి పని చేస్తుందని చెప్పినానండి నేను. చెప్పినా కూడా ఈమె చూడండి కాళ్ళ పగుళ్ళకి యూజ్ చేయాలి. ఈమె కాళ్ళు చూడండి పగులుతున్నాయి. ఈ విధంగా చూపి ఇంకండి ఇట్లా పగులుతున్నాయి. క్రాకర్స్ ఇవన్నీ క్రాకర్స్ చూడండి. దీనికి క్రీము యూజ్ అవుతుంది. ఈమె ఏం చేస్తుంది చేతులకి, అదిగోండి చేతులకి కాళ్ళకి రాసుకుంటుంది. చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు. ఏం చేయాలి చెప్పండి? ఇంకా ఇట్లాంటి వాళ్ళకి ఇంకా ఎట్లా అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి నేను? ఇంకా నొప్పులకంట అది. ఇంక ఈ వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 9:30కి ఆ టైంలో తీసామండి. ఈ వీడియో అయితే దీనికి సంబంధించిన ఇంకో వీడియో పార్ట్ 1గా డివైడ్ చేశాను. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నా చిన్నప్పుడు మా అమ్మ ఈ విధంగానే సబ్జా మీదకి ఎక్కి కింద పడి చెయ్యి ఇరుగ్గొట్టుకుంది. నాకు కూడా భయం అవుతుంది అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే. కానీ మా అమ్మ వదలదు. మంత్లీ ఒకసారైనా ఇదంతా దులపాలన్నమాట. అస్సలు వదిలిపెట్టదు. ఆమన్నా చేసుకుంటుంది కానీ నేను చేయకపోతే, కానీ చేయకుండా అయితే ఊరుకుండదు. నేను చేయకపోతే ఆ రోజంతా సుప్రభాతం స్టార్ట్ చేస్తుంది. వినలేక నేను చావాలి. గట్టిగా ఉందా పడిపోకుండా? ఎక్కడి నుంచి తెచ్చావు ఈ నిర్చన? ఓ నేనే ఎక్కాలా? వద్దులే, నువ్వు ఎక్కొద్దు, నేనే ఎక్కుతాను. పడినా నేనే పడతాను కానీ నువ్వు మాత్రం ఎక్కొద్దు. సరేలే, నేనే ఎక్కుతాను. అన్నీ అమ్మేస్తావా? సరే, ఇదిగోండి మొత్తానికి నన్ను అయితే మా అమ్మ పైకి ఎక్కించేసింది. కింద సామాన్లు కూడా దించేసినాను. ఇంకా చూడండి సామాన్లు ఎట్లున్నాయో. ఈ సామాన్లని ఎక్కడన్నా తీసుకుపోయి అమ్ముకోచుకోవాలి. 10 రూపాయలకి 20 రూపాయలకి అలా అయితే సరిపోతుందేమో నాకు తెలిసి. స్వప్న అది మా చెల్లి పెళ్ళిలో పెట్టిన నెక్లెస్ డబ్బా. నెక్లెస్ లేదు కానీ డబ్బా ఉంది. అవన్నీ సామాన్లు చూడండి ఎంతెంత సామాన్లు ఉన్నాయో. యాక్చువల్లీ ఇవన్నీ మేము ఒక నెలకు ఒకసారి తుడుస్తూనే ఉంటాము. అయినా మా అమ్మ ఇంట్లో ఉంటే ఊరుకోదు. ఈ విధంగా తుడుస్తూనే ఉంటుంది. వీడియో క్లియర్గా కనిపిస్తుందో లేదో మీకు? ఇవన్నీ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్న సామాన్లు అండి. అది బియ్యం డబ్బా మా నాన్న ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ ఎక్కువ శాతం సామాన్లన్నీ మా నాన్న ఉన్నప్పుడు తీసుకునేటివి. ఇప్పుడైతే ఏం లేదు.
ఆ రైస్ కుక్కర్ ఉంది చూశారు, హైదరాబాద్లో ఉన్నప్పుడు మాకు అప్పుడు చాలా యూజ్ వచ్చింది ఆ కుక్కర్. నాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చారనమాట. అది కూడా నేను ఎంతో కష్టపడితే గిఫ్ట్ అనేది నాకు ఇచ్చినారు. అప్పుడు మా నాన్న లేరు. మా నాన్న లేని సమయంలో మాకు అది చాలా యూజ్ వచ్చింది అప్పట్లో, హైదరాబాద్లోనే అది కూడా. సో అప్పుడు మా ఇంట్లో గ్యాస్ లేకపోవడం వల్ల కొంచెం చాలా ఇబ్బంది పడినాం. అందుకని ఒకరైతే గిఫ్ట్ చేసినారు ఆ రైస్ కుక్కర్ని అయితే మాకు. ఇప్పుడైతే వాడడం లేదు, పక్కన పెట్టేసినాము. కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే అప్పట్లో కరెంటు కుక్కర్లో తిని మరేమో దేనివల్లనో మొత్తానికి హెల్త్ ఇష్యూస్ వచ్చి మేము ఇప్పుడు పక్కన పడేసినాము. మా అమ్మ నేను పని చేసినప్పుడు వీడియో తీసుకుంటే ఏమనదండి. అదే ఆమె పని చేసినప్పుడు నేను ఖాళీగా ఉండి వీడియో తీసుకుంటూ ఉన్నాను అనుకోండి, ఇంకేసుకుంటుంది. మామూలుగా కాదు, బీభత్సంగా వేసుకుంటుంది. ఇంకా ఫోన్ అడుగుతుంది. సరే ఇస్తున్నా. ఇందులో నేను ఇంతకుముందు ఏం వర్క్ చేశానో, ఈ బాక్స్ నాకు ఎందుకు ఇచ్చారో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కనిపిస్తుందా? ఇవన్నీ ఐ షాడోస్, మొత్తానికి ఇవన్నీ ఐ మీద వేసుకునేటువంటి. చూడండి, పెన్సిల్స్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి, బ్రష్, ఇదిగోండి బ్రష్లు, ఐస్ మీద వేసుకునేటివి ఐ షాడోస్ అన్నమాట ఇవన్నీను. మేకప్ బాక్స్ చూపిస్తున్నాను కదా అని నేను మేకప్ ఆర్టిస్ట్ అనుకున్నారు. కాదండి, నేను ఇంతకుముందు బ్యూటీషియన్గా వర్క్ చేసేదాన్ని. సో ఒక అక్క, నాకు తెలిసిన అక్క నాకైతే ఇది గిఫ్ట్ ఇచ్చింది. అంటే ఆమె ఎందుకో కొనుక్కుంది, ఆమెకి యూజ్ కాక నేను బ్యూటీషియన్ అని తెలిసి నాకు ఇచ్చిందనమాట ఈ బాక్స్. కానీ నేను కూడా యూజ్ చేయలేదు. ఇచ్చి కూడా 2-3 ఇయర్స్ అవుతుంది, యూజ్ చేయలే ఒక్కసారి కూడా. చూడండి, సీల్ కూడా ఓపెన్ చేయలేదు నేను ఒక్కసారి కూడా. ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఇలానే తుప్పు పట్టేసింది చూడండి. ఇంక ఇది ఇలాగే మూలకు ఉంది. ఈ మూలకి ఇలా పెట్టే ఉంచామన్నమాట. యూజ్ చేయట్లేదు కదా, అందుకని చెప్పి ఇలా పెట్టేసాం. అదనమాట, అప్పట్లో నేను బ్యూటీషియన్గా వర్క్ చేసేదాన్ని. ఇంక ఇది మా అక్క ఇచ్చింది, మా సొంత అక్క, ఓన్ అక్క. గిఫ్ట్ అని చెప్పలేను కానీ ఇంకా ఆమె ఎందుకో కొనుక్కుంది. ఇంకా ఆమె యూజ్ చేయక నాకు ఇచ్చింది అనమాట. నాకంటే నాకు కాదు, అఫ్కోర్స్ నాకు కానీ మా చెల్లికి కానీ యూజ్ వస్తుందని ఇచ్చింది. కానీ ఇది కూడా మేము యూజ్ చేయట్లేదు ప్రజెంట్ అయితే. చూడండి, ఇలా స్టెప్స్ వైజ్గా ఉంటాయి. ఇందులో ఇయర్ రింగ్స్ కానీ క్లిప్స్ కానీ పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉంటుంది మొత్తం. అద్దం చూడండి, లోపలే అద్దము. అండ్ దీని లోపలే గాజులు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ కూడా ఇచ్చినారు. చూడండి, ఒక స్టాండ్ కూడా ఇచ్చినారు. ఇది కొనుక్కొని కూడా ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అవుతుంది దగ్గర. కానీ ఇది కూడా యూజ్ చేయట్లేదు మేము, పెద్దగా యూజ్ ఏం చేయట్లేదు. పల్లెటూళ్ళల్లో ఇట్లాంటివి ఏం పెద్దగా యూజ్ చేయరు కదండి. ఇంకంతే, మూలకు పడి ఉంది అంతే. ఇదేంటో
ఇదేందో మెట్టలు ఎవరిదో దీంట్లోకి వచ్చింది, కానీ ఇది వెండిది కాదులేండి, మెట్టలు కాదు, మా అమ్మది చేతికి పెట్టుకుంటారు అంటే రింగులాగా ఇట్లా ఏమంటారు ఇత్తడిదో, ఇత్తడి కాదు ఏదో అంటారు సంథింగ్, వాళ్ళు పెట్టుకునేది మా బంజారా వాళ్ళు పెట్టుకునే ఐటెం ఇది, ఇంట్లో పెట్టింది మా అమ్మ. ఇవన్నీ క్లిప్స్. ఒకప్పుడు ఈ క్లిప్స్ నేను బాగా యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు లేదు, ఇప్పుడు యూజ్ చేయట్లేదు, కానీ ఒకప్పుడు ఇట్లా హెయిర్కి సైడ్కి పెట్టుకునేదాన్ని నేను, ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఇంక ఇవి ఇలానే ఉన్నాయి, ఇంకా తీయట్లేదు. ఇది ఈ బాక్స్ స్టోరీ అయితే ఇదన్నమాట. చాలా డేస్ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి వీటిని చూస్తే.